వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈ నెల 19వ తేదీన కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించనున్న మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్న నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ మత్స్యకార కుటుంబాలను ఆహ్వానిస్తున్నారు. అన్నగారిపాలెం పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురం, లక్ష్మీపురం, ఆదినారాయణపురం, ఒట్టూరు, చిన్ననట్టు, పెద్దనట్టు, తుమ్మలపెంట, పెదపట్టపుపాలెం, తుమ్మలపెంట పంచాయతీ, పల్లిపాలెం, శ్రీరాంపురం, రాముడుపల్లిపాలెం, చిన్నరాముడుపాలెం, షెల్టర్ శ్రీరాంపురం, రామచంద్రాపురం, పెదరాముడుపాలెం, ఇందిరానగర్, కొత్త సత్రం, పెదపట్టుపుపాలెం మరో కొన్ని గ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యే మత్స్యకార కుటుంబాలను స్వయంగా కలుసుకుని సీఎం సభలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి స్వయంగా తుమ్మలపెంటకు రావడం మత్స్యకారులకు గౌరవకరమైన విషయమని తెలిపారు. ఎమ్మెల్యే స్వయంగా గ్రామానికి వచ్చి ఆహ్వానించడం పట్ల మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు నేను రాక కారణం మనందరినీ కష్టాలు తీర్చేటువంటి మన ముఖ్యమంత్రి ఈరోజు మన ముంగిటికి వస్తున్నాడు. ముఖ్యమంత్రిని కలవాలంటే మనకి కష్టం. అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన ఊరికి వస్తున్నాడు, ముఖ్యంగా మన పంచాయతీకి వస్తున్నాడు. కాబట్టి మన సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరించుకోవడానికి అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆ మంచి శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఈ రోజున నేను మీ ముందుకు రావటం జరిగింది. అంటే జనరల్గా ఒక రాజకీయ సమావేశాలు అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కానీ ఈ సభకి మత్స్యకారులు ఒక్కరినే నేను పల్లికారులు, మత్స్యకారులు మాత్రమే ఆహ్వానించాలి. ముఖ్యమంత్రితో మీరు ఒక్కరే కూర్చొని మాట్లాడాలి, మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను అన్ని మత్స్యకార గ్రామాలు, పల్లికారులు తిరగడం జరుగుతుంది. ఇక్కడ సమస్యలు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కుల ప్రాతిపదిక మీద సమస్యలు, రెండు గ్రామ ప్రాతిపదిక మీద సమస్యలు. కుల ప్రాతిపదిక సమస్యలు తడలో మొదలై శ్రీకాకుళం దాకా ఉన్నటువంటి అందరి మత్స్యకారుల యొక్క సమస్యలు రేపు తుమ్మలపెంటలో పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. గతంలో 2014-18 కాలంలో మనకి వలలకి సబ్సిడీలో ఇచ్చారు, బోట్లు సబ్సిడీలో ఇచ్చారు, మోటార్లు సబ్సిడీలో ఇచ్చారు, అన్ని సబ్సిడీలో ఇచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు సబ్సిడీలు కొంచెం తగ్గున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో మనకి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యమంత్రి గారిని అడగాలి. ముఖ్యమంత్రి ద్వారా మనం అన్ని సాధించుకోవటం కోసం అక్కడ వేరే కులస్తులు ఉంటే ఆ సమస్యలు అడగడానికి వీలు కాదు. కాబట్టి రేపటి సభలో దాదాపు అక్కడ 5,000 మంది కూర్చోడానికి కుర్చీలు వేస్తే ఈ 5,000 మందిని నాకు ఇష్టమైన మా మత్స్యకారు సోదరులనే కూర్చోబెట్టి ఇంతమందిని చూపించి వీళ్ళ సమస్యలు ఇవి, వీటిని పరిష్కరించండి అని చెప్పి అడగటానికి కోసమే ఈరోజు నేను ప్రతి ఊరు తిరుగుతున్నా. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి మన ప్రాంతాల్లో. జుబల్దిని ఫిషింగ్ హార్బర్ వచ్చింది, కానీ మన ఊర్లో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులు ఇంకా చెన్నపట్నంకో, పాండిచ్చేరికో, మ్యాంగళూరుకో, చెన్నైకో వెళ్ళి జీవనోపాధి కడుగుతున్నారు. మెడ్రాస్ వాళ్ళంతా వచ్చి మన ఏరియాలో చేపలు పడుతున్నారు. మనమేమో మెడ్రాస్ వాళ్ళ కింద బతకడానికి పోతున్నారు. అదే బోట్లు మనకి తక్కువ రేటుకి కానీ ఇప్పించగలిగితే, ఎక్కువ సబ్సిడీ ఇవ్వగలిగితే, మన పిల్లలకే మనం బోట్లు కొనిచ్చగలిగితే, మనోళ్ళే జుబల్దిన్ హార్బర్లో ఫిషింగ్ చేయదలుచుకుంటే ఇంకా మెడ్రాస్ వాళ్ళు కాదు కదా, ఎవరు రాలేరు. ఈరోజు 1,20,00,000 రూపాయలు ఒక్క బోటు ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ బోట్లే కొనాలంటుంది. కానీ ఆ బోటుకి ఇచ్చే సబ్సిడీ 48 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. 72 లక్షలు మనల్ని పెట్టుకోమంటున్నారు. మేము ఇప్పుడు మీ అందరి తరఫున అడగబోతున్నాం ముఖ్యమంత్రి గారిని, 72 లక్షలు మీరు పెట్టుకోండి, 48 లక్షలు మా వాళ్ళు పెట్టుకుంటారు.
ఒకరైనా కొనుక్కుంటారు, లేదా 5 మంది కలిసైనా కొనుక్కుంటారు, 10 మంది అయినా కొనుక్కుంటారు. మా వాళ్ళు వలసలు పోకుండా ఉంటారు. మా పోయిన బిడ్డలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు తిరిగి వస్తారో ఎదురు చూడటం సరిపోతుంది. కాబట్టి మా బిడ్డలు ఇక్కడే ఉండి వాళ్ళు ఈ బోట్లో చేపలు పట్టే విధంగా బోట్లకి మాకు ఎక్కువ సబ్సిడీ ఇవ్వమని రేపు మీ అందరి సాక్షిగా ముఖ్యమంత్రిని అడగటం కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారిని మన ఊరికి తీసుకురావడం జరుగుతుంది. మత్స్యకార భరోసా కింద చెప్పిన మాట మీద ఎవరైతే సముద్రాన్ని వేటకి 2 నెలల కాలం పోలేకపోయారో వాళ్ళందరూ కూడా 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఒక్క కావలి నియోజకవర్గం నుంచి 5,600 మందికి రేపు 19వ తేదీన వారి అకౌంట్లలో 20,000 రూపాయలు పడబోతున్నాయి. పడేవాడు ఆనందంగా ఉన్నాడు, పడనోడు బాధగా ఉన్నాడు. పడనోడికి 100 కారణాలు ఉన్నాయి. 3 ఎకరాల పొలం ఉందని, 3 ఎకరాల పొలం ఉందని కొంతమందికి పట్టడం లేదు, కొంతమందికి కారు ఉందని పట్టడం లేదు, కొంతమందికి హౌస్ మ్యాపింగ్ లో 2-3 పేర్లు ఒకే దాంట్లో ఉన్నందువల్ల అందరినీ కూడా మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే అందరూ కూడా ఎలా అటెండ్ అవుతున్నామో, మన ఇంట్లో ఒక సీతారాముల కళ్యాణం జరిగితే ఊరందరూ కూడా ఎలా పాల్గొంటున్నారో రేపటి మన చంద్రబాబు నాయుడు గారి మహోత్సవం, మన మత్స్యకారుల మహోత్సవం, మన జీవితానికి వెలుగును నింపే మన పార్టీ, మన ఈ మహోత్సవానికి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానించడానికి ఈరోజు కాపులందరూ ఆధ్వర్యంలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని అందరూ కూడా రండి అని చెప్పి అందరినీ దండోరేసి అందరినీ కూడా ఆహ్వానించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ పిలవటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం 10 గంటలకల్లా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మీకు కోతపేట దూరంలోనే ఉంది కాబట్టి మీరు అందరూ కూడా మహిళలు పురుషులు అందరూ రండి. మీరు కూడా ఇప్పటి వరకు నేను ఏ రోజు కూడా మీకు ఆతిథ్యం ఇవ్వలేదు. రేపు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పూర్తయిన తర్వాత 12 గంటలకి అక్కడ ఉన్నటువంటి హై స్కూల్లో మీ అందరికీ నేనే భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాను. తప్పకుండా విందును ఆరోగించి మీకు నాకు ఉన్నటువంటి అనుబంధానికి చిహ్నంగా మీకు అందరికీ భోజనం పెట్టాలనుకున్నాను. తప్పకుండా మీరు అందరూ రావాలని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కొత్త సత్రం రేత్రి 3 గంటలప్పుడు మీ గ్రామానికి వచ్చా, 1 గంటప్పుడు మీ గ్రామానికి వచ్చా. ఎలక్షన్ ఒక్క నిమిషం, రేత్రి 1 గంటప్పుడు మీ ఊరికి వచ్చా. కానీ ఆ టైంలో కూడా నన్ను సాదరంగా ఆహ్వానించారు. ఆ టైంలో కూడా మీరందరూ మేలుకొని నన్ను ఆహ్వానించి నాకు మంచి మెజార్టీనిచ్చి గెలిపించారు. అందుకే ఈ ఊరు అంటే నాకు ప్రత్యేక ప్రేమ ఉంది. ఈ ఊరి కోసం నేను ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడుతున్నా. ఈరోజు మా చిట్టుబాబు చెప్పినా, సేనయ్య చెప్పినా, రవీంద్ర చెప్పినా, తాతయ్య చెప్పినా, కాపులు చెప్పినా మీ గ్రామానికి సంబంధించినటువంటి 350 ఎకరాలు 400 మందికి ఇచ్చింది. లిస్ట్ రెడీ అయింది. అసైన్మెంట్ కమిటీ పెట్టిన వెంటనే కావలి మండలంలో మొట్టమొదటి పంచి పట్టాలు ఇచ్చేది ఒక్క కొత్త సత్రమైన విషయాన్ని కూడా గతంలో కూడా ఇదే మీటింగ్ లో చెప్పాను, మళ్ళా కూడా చెప్తున్నా. అసైన్మెంట్ కమిటీ చెప్పిన తర్వాత తప్పకుండా నెరవేరుస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. ఆల్రెడీ మీకు 20 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు వేయించాను. మళ్ళా ఇప్పుడు 40 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చున్నాం. మీ శ్మశానానికి ఇప్పుడే చెప్తున్నారు కిలోమీటర్ మీద ఇంకా ఎత్తుందని, దూరం ఉందని. దానికి ఈరోజు 850 మీటర్ల సిమెంట్ రోడ్డు ఆల్రెడీ మంజూరైంది. రాబోయే నెలలోనో 1వ నెలలోనో ఆ సిమెంట్ రోడ్డు కూడా మళ్ళీ ఈ ఊరు నాయకులు వేస్తారు. తప్పకుండా నేను చెప్పిన మాట మీరు నెరవేర్చుకుంటున్నానని మీకు తెలియజేస్తున్నా. మీ కాపులు అడిగారు RO ప్లాంట్. గత మీటింగ్ లోనే చెప్పా, మీరు రూమ్ కట్టుకుని నా దగ్గరకు వస్తే RO ప్లాంట్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పా. దానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగానే ఉన్నా. మీరు ఎప్పుడు వచ్చినా RO ప్లాంట్ కంపెనీ వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వచ్చి బిగిస్తారని కూడా మీ అందరికి కూడా మంచినీటి ట్యాంక్ దాన్ని RO ప్లాంట్ ఇస్తానని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. అతి తొందరలో మంజూరు ఇచ్చిన వెంటనే దానికి శంకుస్థాపన చేసి కట్టిద్దామని చెప్పి మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నిన్నటి మీ ఊరికి పంటలు పండించే దాంట్లో మీ ఊరు చెరువులో నీళ్ళు అయిపోతే మన్నకి తిని చెరువు నుంచి ఇంజన్లు పెట్టించి మీ ఊరు చెరువుకి నీళ్లు ఇచ్చి ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు నేనే పర్యవేక్షించి మా చిట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నీళ్లు ఇచ్చారని కూడా మీకు ఊరికి తెలియజేస్తున్నా. మీరు ఎక్కడ మీ పొలాల మీద ఎక్కడ కూడా 1 ఎకరా కూడా ఎండకుండా చూసించా. దాని శాశ్వత పరిష్కారం కోసం చేశా. ఈరోజు మళ్ళీ మీ చెరువుల మరమ్మతుల కోసం నిధులు పెట్టా. 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరైనాయి. ఆ చెరువును కూడా మళ్ళా
మరమ్మతులు చేస్తున్నా. మళ్ళా మీరు కావలికి పోవటానికి మీరు స్ట్రైట్ గా ఒక రోడ్డు కావాలంటే దాన్ని కూడా ప్రపోజల్ పెట్టున్నా. ఈరోజు పెద్దరావుడి పాలెం మీదుగా కోనేటి వారి పాలెం మీదుగా అల్లిగుంట పాలెం మీదుగా కావల్లో ఉన్నటువంటి వెంగయ్య గారి పాలెం మీదుగా పాతూరు పోవడానికి ఈరోజు 11.5 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరైంది. అది అయిన వెంటనే ఈరోజు అల్లిమడుగు మీదుగా కూడా ఆనిమడుగు మీద కూడా మీరు రోడ్లు అడుగున్నారు. మా తాతయ్య దాన్ని నన్ను నిద్రపోయటం లేదు. తప్పకుండా కూడా ఆ రోడ్డును కూడా మీకు మంజూరు చేయిస్తానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఇంకా చాలా చాలా రకాలుగా ఈ ప్రాంతానికి 20 లక్షల రూపాయలు పెట్టి 31 లక్షలు పెట్టి హాస్పిటల్ కూడా మీ గ్రామంలో కట్టున్నారు. ఇంకా కూడా చాలా చేయాల్సినవి. ఒక్కటే చెప్తున్నా, నేను మళ్ళా 2029లో ఎన్నికలకు వచ్చే నాటికి మీరు తిరిగే ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు అయ్యి ఉంటుంది. అప్పుడే వచ్చి మళ్ళా నేను మిమ్మల్ని ఓట్లు అడుగుతాననే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. రేపటి మన ముఖ్యమంత్రి కార్యక్రమంలో మళ్ళా ఈ గ్రామానికి కొన్ని నిధులు అడగతాను ముఖ్యమంత్రి గారిని. తప్పకుండా మీరు అందరూ వచ్చి ముఖ్యమంత్రి గారి మీటింగ్ని సక్సెస్ చేసి మన ఊరికి నిధులు మంజూరు చేయించుకునే దాంట్లో మీరు అందరూ కూడా భూమికి పోషించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రేపు అందరూ కూడా దండోరు వేసుకుని ఊరందరూ కూడా భోజనాలు ఇక్కడ వండొద్దు. అందరూ కూడా ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.